హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు మినపప్పు వడియాలతో కర్రీ నేను చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో. దానికోసం మినప వడియాలండి, ఇవి మినపప్పు వడియాలు. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, మిగతావన్నీ మీకు తెలుసు కదా, అవన్నీ కామనే కదా. సో ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి వడియాలు ఒక కళాయి పెట్టుకొని కళాయి పెట్టుకున్నాం కదా, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అంతే, ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫస్ట్ వడియాలు వేయించుకోవాలి కదా. ఎందుకు వేయించుకోవాలంటే, వేయించుకుంటే కొంచెం కర్రీలోని అంటే తొందరగా మెత్తగా అయిపోకుండా కొంచెం పొడి పొడిలాడుతూ విడిగా కనిపిస్తాయి. కొంచెం ఎల్లో కలర్ అయ్యాయి కాబట్టి, అంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇలా వేయించుకుంటే పొడి పొడిగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది వడియాలు. నెక్స్ట్ ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కేలోగా అంటే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆల్రెడీ వడియాలు వేగడానికి వేసాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం. 3 పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొద్దిగా కరివేపాకు. కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా ఇలాగా టమాటా కట్ చేసుకున్నామండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా తొందరగా కర్రీలోని మెత్తబడతాయి. పెద్దగా వేసుకుంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, ఒక 1/2 స్పూను. కూడా బాగా కలుపుకున్నాం. కదండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా ఇందులో వేసుకున్నాం. టమాటాని చిన్న చెప్తాను, మా హస్బెండ్ చెప్పారు, కలపకుండా ఇలాగే ఉంచి మూత పెట్టుకుంటే తొందరగా మెత్తబడతాయని చెప్పారు, మగ్గుతాయి అన్నమాట. టమాటా కొద్దిగా అదే ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే కొంచెం మెత్తబడింది. కొంచెం దోరగా ఉన్నాయి కదండి, కంప్లీట్గా పలుపు అవ్వలేదు. పని అయితే ఇంకా తొందరగా మ్యాచ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఒక 1/2 స్పూన్. నెక్స్ట్ కారం అంటే ఎవరో ఎంత తింటారో అంత. మేము ఒక 1 స్పూన్, పెద్ద స్పూన్ కదండి అది, 1 స్పూన్. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి ఒక 1/2 స్పూన్. ఇది బాగా కలుపుతాం. ఇది సింపుల్ ప్రాసెస్ ఏనండి. కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని కర్రీస్ న్యాచురల్గా అంటే అదే మసాలా వాడకుండానే నార్మల్గానే వండితేనే బాగుంటాయి కదా. ఎవరైనా ఇష్టం, ఎవరి చాయిస్ అన్నమాట. అది కావాలనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగే నార్మల్గానే సింపుల్గా కూడా అయిపోతుంది కదండి. 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. కారం అది వేగిపోయింది కదండి, 10 నిమిషాలు ఇక్కడ బాగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వడియాలు వేసుకుందాం.
కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాం. అంటే టేస్ట్ ఉప్పు సరిపడినంత వేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ పోస్తాం. కారం ఆల్రెడీ వేసిపోయింది. గ్లాస్ వాటర్ అంటే గ్లాసున్నర వేసుకుందాము. దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకొక 15 నిమిషాలు అంటే 15-20 నిమిషాలు అయితే బాగా కర్రీ రెడీ అయిపోద్దండి. మూత పెట్టుకుందాం. ఓకేనండి, 15 నిమిషాలు అయిపోయింది కదా. ఇది చూసారా, 15-20 నిమిషాలు అయినా పర్వాలేదు. కర్రీ కుక్ అయిపోయింది. ఇలా చూసారా విడివిడిగా వస్తుంది అన్నమాట. కొంచెం అదే ఆయిల్లో ఫ్రై చేస్తే, అదే ఆయిల్లో ఫ్రై చేయకపోతే బాగా ఇలా చూడండి, ఇలా నొక్కితే ఎలాగైపోతుంది మెత్తగా, అలా పేస్ట్ అయిపోతుంది. సో ఆయిల్లో ఫ్రై చేస్తే అలా విడివిడిగా వస్తుంది. కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఓకే అండి, ఇగో చూసారా వేడి వేడి మినపొడియాల కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.